నమస్తే అండి, వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్. మంచి మంచి తెలుగు కొటేషన్స్ అండి. అదృష్టం తన కోసం ఎదుర చూడమంటుంది, అవకాశం తనని సృష్టించుకోమంటుంది. ఎదురు చూస్తూ అక్కడే ఉంటామా, అవకాశం అందుకొని ముందుకు వెళ్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. అదే అంటారు కదండి, అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఆ టైంని ఎవరైతే క్యాచ్ చేయగలుగుతారో ఆ సమయాన్ని వాళ్ళు విజయం సాధించగలుగుతారు. అది ఈరోజు వచ్చిందిలే సమయం, మళ్ళీ మళ్ళీ రేపు వస్తుందిలే అని బద్ధకంగా ఊరుకుంటే ఆ సమయం మన చేతికి రాదు, ఆ అదృష్టం కూడా మన చేతికి రాదు. అందువల్ల అంటారు కదండి, మాట ఏ మాట అయినా సరే మంచిగా మాట్లాడాలి. మన నాలుక మీద సరస్వతీదేవి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా నివాసము ఉంటుంది మన నాలుక మీద. అది ఆ టైంలో మనకు తదాస్తు అంటుంది అమ్మవారు. అందువల్ల ఎప్పుడూ మన నోటితోటి మంచి మాటలు చెప్పాలి, మంచి మాటలు ఆలోచించాలి, మంచి మాటల గురించి మనము లైఫ్ సరి చేసుకోవాలి. కళ్ళు మనకు ప్రపంచాన్ని చూపిస్తాయి, కానీ కంట్లో నలుసుని కాదు. అలాగే మనిషి ఇతరుల లోపాలను మాత్రమే చూడగలడు, తన లోపాలని ఎన్నడూ చూసుకోడు. ఎవరైనా ఇది నీ లోపల అన్నా ఒప్పుకోడు. ఎప్పుడైతే మన తప్పు మనం ఒప్పుకుంటామండి, తప్పకుండా జీవితంలో మనకి విజయం సాధించగలుగుతాము. మనం ఎప్పుడు తప్పు ఒప్పుకోం, ఐ యామ్ రైట్. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే. నీకు నిజమైన తోడు నీ శరీరం మాత్రమే. అది సహకరించని రోజు నీ వద్ద ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది వైద్యులున్నా, చుట్టూ ఎందరున్నా ఏమీ చేయలేరు, సాగనంపటం తప్ప. నిజమే కదండి. మన శరీరం మనకి సహకరించినంత వరకు మనకి అన్నీ బాగుంటాయి లైఫ్లోను. మన శరీరం ఎప్పుడైతే సహకరించదో అన్నీ కూడా మనకి అన్నీ వేస్ట్ లాగా అనిపిస్తాయి. ఎన్నున్నా ఎన్ని చేసినా, ఎంత మంచిగా మాట్లాడినా కూడా మన శరీరం సహకరించకపోతే వినటానికి కూడా మనం రెడీ అవ్వము. అందువల్లే అంటారు, మంచి మాటలు, మంచి సంస్కారాలు, మంచి శరీరంలో బలం ఉన్నంత వరకు మనము వింటే అండి మన లాస్ట్ జీవితంలో మనకు అవన్నీ కూడా ఉపయోగపడతాయి. మనం అనుకోకపోయినా మన మనసులో ఉంటాయి కాబట్టి ఆలోచనలు ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటాయి. అందువల్ల శరీరంలో బలం ఉన్నంత వరకు మంచి పనులు చేసుకుందాము. ఇది ఎంతమంది సహకరిస్తారండి ఈ విషయాన్ని? తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. శరీరం సహకరించినంత వరకు మనకి అన్నీ బాగుంటాయి. అది నిజమేనంటారా? తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. కొందరిని ఏం చేసినా మెప్పించలేం, కొందరు నుంచి ఏం చేసినా తప్పించుకోలేం. ఇదే జీవితం. చిన్న చిన్న వర్షపు చినుకులే పెద్ద ప్రవాహం అవుతాయి. అలాగే మన చిన్న నిరంతర ప్రయత్నాలే జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతాయి. నిజమే కదండి. అరే చిన్న విషయం మనం జీవితంలో అప్లై చేస్తే ఎక్కడ పనులు అవుతాయి, పెద్ద పెద్ద పనులకి మనము ప్లాన్ చేసుకోవాలంటాము. అలా కాదండి, చిన్న చిన్న వాటితోటి మనం మొదలు పెడితే తప్పకుండా పెద్ద ప్రయత్నం కంప్లీట్ అవుతుంది. అదే అంటారండి, బిజినెస్ పెట్టినా, పిల్లాడిని KG1లో చేర్పించినా ఈ పిల్లాడు ఎక్కడ చదువుతాడులే మొద్దు అని అనుకుని మనం స్కూల్లో చేర్పించకపోతే ఆ పిల్లాడికి చదువు రాదు. బిజినెస్ ఏదైనా మొదలుపెట్టామనుకోండి, చిన్న చిన్న దానితోటి మొదలు పెట్టాలి.
ఏదో పెద్దవాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు, కోట్ల మీద బిజినెస్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము అన్న ఆలోచనలో కూర్చుంటే అండి మనం ఎప్పటికీ అంత పెద్దగా ఎదగలేము. చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెద్ద పనికి రావచ్చు. ఇది తప్పకుండా మనలో ఉన్న విశ్వాసం మనకి పైకి తీసుకొస్తుంది. తప్పకుండా ఆ విశ్వాసాన్ని మనం పోగొట్టుకోవద్దండి. జీవితంలో గొప్పదనం అంటే ఎంతమంది మన చుట్టూ ఉన్నారు అన్నది కాదు, మన మాట విని మనల్ని అర్థం చేసుకునే ఒకరు ఉన్నా అదే నిజమైన అదృష్టం. ఎవ్వరూ లేకపోతే గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వే అర్థం చేసుకోవటం నేర్చుకో. అదే జీవితం నీకు ఇచ్చే మొదటి బలం. నిజంగానే కదండి, మన ఆలోచనలే మన సంస్కారాలే మనకు బలం ఇస్తాయండి. మన ఆలోచనలు మనకు మంచిగా ఉన్నాయనుకుంటే అదే మనకు బలం. ఎప్పుడూ కూడా మనం పాజిటివ్గా ఎంతవరకు ఉండగలుగుతామో అంతవరకు మనం తప్పకుండా ప్రయత్నించాలండి. ఎంతమంది చెప్పినా కూడా మనకి మన బుర్రలోకి వెళ్ళకూడదు. మన థాట్ మనకు పాజిటివ్గా ఉందంటే మనం నిశ్చయ బుద్ధితో ఉండాలి. అదే మనకి జీవితాన్ని సుఖమయం చేస్తుంది.